జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరు? బిడుదరాజు రామరాజు కాదు. ఈయన యొక్క బిడుదరాజు రామరాజు యొక్క పిహెచ్డి టాపిక్ ఏంటంటే తెలుగులో జానపద గేయ సాహిత్యం. తెలుగులో జానపద గేయ సాహిత్యం. తెలుగులో జానపద గేయ సాహిత్యం. నేను మూడు రంగాలు కాదు. మరి తగ్గిరాల సుబ్బారావు ఏంది? తెలుగులో వీరగాథ కవిత, తెలుగులో వీరగాథ కవిత్వము, వీరగాథ కవిత్వము. మరి నేదునూరు గంగాధరము అసలు పిహెచ్డి లేదు. ఇంకా మిగిలింది ఎవరు? కే రుక్నుద్దీన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి కే రుక్నుద్దీన్ మనకు తెలంగాణ పాఠ్య పుస్తకాలలో రాసినటువంటి పాఠ్యభాగం పేరు అమరుడు. అమరుడు. మాకై అసలు బాసిన అమరులారావు ధనురాలని అంటాడు. ఈ అమరులు అనేటువంటి పాఠ్యభాగాన్ని రాసినటువంటి కే రుక్నుద్దీన్ తెలంగాణ ఉద్యమంలో తొలి పోరాట కవి. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 1969 ఫిబ్రవరి 6వ తారీఖున రుక్కు అనేటువంటి కలం పేరుతో కవిత రాసిండు. కుక్కాదిగు ఈ గద్దెను ఎక్కించేద యోగ్యునకని ఎక్కడ స్వస్థలము ఎక్కడ ఈ అధికారం అని తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మన తొలి కవిత రాసిండు. ఎవరు అనంటే కే రుక్నుద్దీన్. ఈయన యొక్క కవితా సంకలనం ఏంటంటే విప్లవ డంక. విప్లవ డంక. యాదగిరి అండ్ యాదగిరి అండ్ కే రుక్నుద్దీన్ ఇద్దరు కలిసి విప్లవ డంకాను వెలువరించారు. అంటే తెలంగాణ తొలిదశ ఉద్యమంలో మొట్టమొదటి కవిగా ఆయనను గుర్తిస్తారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి కవితా సంకలనం పొక్కిలి, అది జూలూరు గౌరీశంకర్. ఓకేనా? ఇది జానపద సాహిత్యంలో అలంకార విధానంపై పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే కే రుక్నుద్దీన్. కే